మనీ కనెక్షన్ కి బేస్ చక్ర అయిన మూలాధార చక్ర యాక్టివేషన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా అది యాక్టివ్ అయ్యింది అని తెలుస్తుంది. దాని ద్వారా ఏవైనా సంకేతాలు వస్తాయా? స్పిరిచువల్ బాడీ అనేది మనం ఫోకస్ చేసిన తర్వాత మన గురించి మనం తెలుసుకుని మన చక్రాస్ యొక్క ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం మొదలు పెట్టిన తర్వాత లం శబ్దం ద్వారా మూలాధార చక్ర యాక్టివేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాని యాక్టివేషన్ జరిగింది అని ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, అసలు ఏ విధంగా మూలాధార యాక్టివ్ అయింది అని తెలుసుకోవాలి అనే విషయాల్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరికైతే మూలాధార యాక్టివేషన్ లో ఉందో లేదో తెలియట్లేదు అని అనుకునే వాళ్ళు పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి కూడా ఆర్థిక స్వేచ్ఛ పొందాలి అని కోరుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. మీరైనా నేనైనా ఎవరుమైనా ఆర్థిక స్వేచ్ఛతో జీవిస్తే మనం ధైర్యంగా జీవించగలుగుతాము అని, మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయని, మన అత్యవసర పరిస్థితుల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలము అని తెలిసిందే. అయితే ఆ ఆర్థిక స్వేచ్ఛకి సంబంధించిన ఎనర్జీ ఫిజికల్ బాడీ కాకుండా స్పిరిచువల్ బాడీ లోపల సోర్స్ గా ఉన్న మూలాధార ఎనర్జీ కనెక్షన్ ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో అది యాక్టివ్ అవ్వింది అనడానికి, మనీ సోర్స్ ఎనర్జీ మీ జీవితంలో స్టార్ట్ అవబోతుంది అనడానికి, మనీ ఎనర్జీని మీరు మీ ఎనర్జీతో ఈక్వల్ చేసుకోబోతున్నారు అనడానికి కొన్ని సిమ్టమ్స్ అనేవి మీ బాడీలో కనిపిస్తాయి. ఎవరి బాడీలో అయితే నేను ఇక్కడ చెప్తున్న 7 సిమ్టమ్స్ కనిపిస్తున్నాయో వాళ్ళకి మనీ ఎనర్జీ అంటే మనీ సోర్స్ అనేది స్టార్ట్ అవబోతుందని అర్థం. మీరు చక్ర మెడిటేషన్ చేసిన తర్వాత మీ మూలాధార యాక్టివేషన్ లోకి వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది అని అర్థం. సో ఎవరైతే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు మనీ ఫోకస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీరు అనుకున్నట్లుగానే ఆర్థిక స్వేచ్ఛతో పాటు విజయాలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. మీ స్పిరిచువల్ బాడీలో బేస్ చక్ర అయిన మూలాధార అనేది మీకు సోర్స్ ఎనర్జీ, మనీ ఎనర్జీని కనెక్ట్ చేస్తుంది అనడానికి ఫస్ట్ సిమ్టమ్. మీరు స్టెబిలిటీ అనేది పెరిగినట్లుగా సెన్స్ చేస్తారు. ఎవరైతే మీ స్టెబిలిటీ పెరిగింది, మీ మైండ్ అనేది కొంచెం స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతున్నారు అనే ఎమోషన్స్ ని సెన్స్ చేయగలుగుతారో మీ బాడీ తోటి, మీ స్పిరిచువల్ కనెక్షన్ తోటి వాళ్ళకి మూలాధార మనీ ఎనర్జీ సోర్స్ అనేది యాక్టివేషన్ స్టార్ట్ అయిందని అర్థం. మీరు మూలాధార ఫోకస్ చేసినప్పుడు లం శబ్దం మీరు పలకడం మొదలు పెట్టిన తర్వాత లేదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఆ చేంజ్ వచ్చిందేమో గమనించండి. అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో చెక్ చేయండి. అలాగే మరొక సిమ్టమ్ ఏంటి అంటే మీరు ఈ విశ్వంలో చాలా సేఫ్ గా, సెక్యూర్ గా ఉన్నట్లుగా భావించడం. అంటే గిల్టీ గానీ, టెన్షన్స్ గానీ, వరీస్ గానీ, ఏదో అయిపోతుంది అనే భయాలు గానీ, భవిష్యత్ గురించి బెంగ గానీ ఏమీ లేకుండా ప్రస్తుతాన్ని మీరు సెక్యూర్ గా ఫీల్ అవుతూ మైండ్ఫుల్నెస్ తో ఎంజాయ్ చేయగలుగుతారు. ఎవరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళలో కూడా మూలాధార వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. మీ మనీ సోర్స్ అనేది యాక్టివేషన్ లోకి వచ్చిందని అర్థం. సో ఈ సిమ్టమ్ మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే దీన్ని గమనించి మీరు మనీ మీద దృష్టి పెట్టి మనీ రావడానికి అవసరమైన యాక్షన్స్, చర్యలు తీసుకోవడం మొదలు పెట్టండి. అలాగే మూడవ సిమ్టమ్ ఏంటి అంటే మీరు తెలియకుండానే నేచర్ ని చాలా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం భూమి మీద మీకు తెలియని ప్రేమ క్రియేట్ అవ్వి ఎర్త్ ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది. మీరు ఏదైనా చిన్న ప్లేస్ గ్రీనరీతో చూసినా కానీ దానికి చాలా ఆహ్లాదంగా ఫీల్ అయిపోతూ అక్కడి నుంచి మీకు రావాలి అని అనిపించకుండా ఉండే అంత భావోద్వేగానికి గురి అయిపోతూ ఉంటారు. ఎవరిలో అయితే మూలాధార యాక్టివేషన్ స్టార్ట్ అవుతుందో, బ్యాలెన్స్ చేయడం మొదలవుతుందో వాళ్ళ బాడీలో నేచర్ ని చూడగానే ఒక రకమైన రిథమ్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి సెల్ కూడా యాక్టివేషన్ లోకి వచ్చేస్తాయి. అలాగే ఎర్త్ ఫోకస్ కూడా ఎక్కువగా చేస్తారు. మొక్కల్ని పెంచడము, మొక్కల మీద ఫోకస్ చేయడము, భూమి మీద
ఎక్కువగా నిల్చుని చెప్పులు లేకుండా టైం స్పెండ్ చేయడము ఇలాంటి వాటిని ఇష్టపడతారు. ఇలా మీరు ఇష్టపడుతున్నారు, మీకు అలాంటి కనెక్షన్ వస్తుంది అంటే మీకు మూలాధార సోర్స్ ఎనర్జీ అయిన ఎక్స్పీరియన్సెస్ అనేవి మొదలైనవి అని అర్థం. ఫోర్త్ సిమ్టమ్ ఏంటి అంటే మనీని, సంపదని, సమృద్ధిని సెన్స్ చేయడం మొదలు పెడుతుంది మీ మైండ్, మీ బాడీ. మీరు అంతకు ముందు మనీని పెద్దగా పట్టించుకోని వ్యక్తులుగా జీవించి ఉన్నా గానీ మూలాధార యాక్టివేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎవరు ఎంత సంపాదిస్తున్నా గానీ దాని మీద ఫోకస్ చేయడము, వీళ్ళు ఎలా సంపాదించగలుగుతున్నారు అని దాని వెనక ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ప్రయత్నం చేయడము, అలాగే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతున్నా, గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీట్ అవుతున్నా వాళ్ళ వెనక సీక్రెట్స్ ఏముంటాయి అని ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి ప్రయత్నించడము, డబ్బు ఎక్కడున్నా గానీ మీ మైండ్ తో సెన్స్ చేయగలగడము, సంపదల మీద, సమృద్ధి మీద దృష్టి పెట్టడము మొదలవుతుంది. ఎవరిలో అయితే మనీ సోర్స్ ఎనర్జీ యాక్టివేషన్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మీ చుట్టూ ఉన్న వాతావరణంలోనే మనీని సెన్స్ చేయడం మొదలు పెడతారు. ఈ సిమ్టమ్ గనుక మీలో కనిపిస్తుంటే మీరు ఖచ్చితంగా మనీ ఎనర్జీని యాక్టివేషన్ లోకి తీసుకుని వచ్చారనే అర్థం. అలాగే మరొక సిమ్టమ్ ఏంటి అంటే శారీరకంగా గానీ మానసికంగా గానీ ముందు కంటే తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఓన్లీ 3 hours 4 hours నిద్రపోయినా గానీ ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండడము, ఎవరితో అయినా గానీ గట్టి గట్టిగా మాట్లాడడము, మీ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండడము, అలాగే శారీరకంగా కూడా మీరు ఫిజికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉండడము, దేనిలో అయినా ఈజీగా పార్టిసిపేట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎవరిలో అయితే శారీరకంగా అండ్ మానసికంగా మీ ఎనర్జీ పెరిగింది అని అనిపిస్తుందో వాళ్ళలో మూలాధార యాక్టివేషన్ అనేది స్టార్ట్ అయిందనే అర్థం. మరొక సిమ్టమ్ మీకు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది, అదే పీస్ అండ్ జాయ్. మీరు ఎలాంటి సందర్భంలో ఉన్నా గానీ చాలా ప్రశాంతంగాని, చూడడానికి చాలా హ్యాపీగాని, జాయ్ఫుల్ గాని కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఎదుర్కోగలను అనే ధైర్యం మీ కళ్ళల్లోని, మీ ఆలోచనలోని కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు చిన్న చిన్న ఛాలెంజెస్ నే కాదు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ని కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే సాల్వ్ చేసుకోగలిగేలాగా మీ మైండ్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలా గనక మీరు ఒక క్యాపబిలిటీ పర్సన్స్ గా జీవిస్తూ జాయ్ఫుల్ గా, పీస్ఫుల్ గా ఉన్నారు అంటే దాని అర్థం మీ మూలాధార యాక్టివేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, మీ మనీ సోర్స్ ఎనర్జీ యాక్టివేషన్ అనేది అని అర్థం. సో ఎవరికైతే ఈ సిమ్టమ్ కనిపిస్తుందో, ఎప్పుడు చూసినా జాయ్ఫుల్ గా ఉండడము, హ్యాపీగా ఉండడము, మీరు యాక్టివ్ గా ఉండడము మీకు కనిపిస్తున్నప్పుడు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి రూట్ చక్ర యొక్క ఎనర్జీ ఫోర్స్ అనేది మీలో పనిచేస్తుంది అని. అలాగే మరొక సిమ్టమ్, ఇది చాలా మేజర్ సిమ్టమ్, ఇది నేను లాస్ట్ లో చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. దీన్ని గనక మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. నేను పైన చెప్పిన ప్రతి సిమ్టమ్ కూడా మీకు దీంతో పాటు కనెక్ట్ అయ్యే ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ 7th ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అదేంటి అంటే మీ స్పైనల్ కార్డ్ ఎండింగ్ లో, మూలాధార ప్లేస్ లో, ఎండింగ్ ప్లేస్ లో మీకు ఇచ్చింగ్ రావడము, లేదా ఒక వైబ్రేషన్ ఫీల్ రావడము, లేదు అంటే మరి ఎక్కువ హీట్ ఫీలింగ్ రావడము, అలాంటిది ఏదైనా మీరు సెన్స్ చేస్తుంటే స్పైనల్ కార్డ్ ఎండింగ్ లో బ్యాక్ సైడ్ ఆటోమేటిక్ గా మీ వైబ్రేషన్, మీ చక్ర కనెక్షన్ అనేది బ్యాలెన్స్ లోకి వచ్చి మీ మూలాధార యాక్టివేషన్ స్టార్ట్ అయ్యి మనీ సోర్స్ ఎనర్జీ, మనీ గురించి ఆలోచనలు పాజిటివ్ గా చేయబోతున్నారు, మనీ కనెక్షన్ తీసుకోబోతున్నారని అర్థం. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడానికి భయపడకుండా ధైర్యంగా మీ మైండ్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీరు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. అంటే మనీ విషయంలో రాంగ్ డెసిషన్స్ అవ్వకుండా, రాంగ్ డెసిషన్స్ రాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళండి, మీ మైండ్ ని బిలీవ్ చేసుకుని. ఈ చక్ర యొక్క యాక్టివేషన్ తర్వాత ఈ విధమైన సింటమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇందులో మీరు ఒక 4 గానీ 5 గానీ మీరు ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మీ చక్ర యొక్క యాక్టివేషన్ బ్యాలెన్స్ స్టార్ట్ అయిందని అర్థం. ఈ సమయాల్లో మీరు మనీ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి, మనీ చర్యలు ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి, మనీ రిసీవ్ చేసుకోవడానికి మీ యాక్షన్స్ అనేవి ఈ సమయంలో పాజిటివ్ గా రిజల్ట్ ఇస్తాయి. సో చెక్ చేసుకుని ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటే కింద కామెంట్స్ లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నారు అనేది కూడా షేర్ చేయండి. అలాగే కమింగ్ డేస్ లో చక్రాస్ మీద ఫోకస్ చేపిస్తూ, మనీ మెడిటేషన్స్ గైడ్ చేస్తూ, మనీ ఎనర్జీస్ ని మీరు యాక్టివేట్ చేసుకునేలాగా, సోర్స్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకునేలాగా నా గైడెన్స్ ని ఇస్తూ 23rd April నుంచి
నుంచి మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ 28 డేస్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఇప్పటికే చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసింది. ప్రస్తుతం కూడా ఒక బ్యాచ్ రన్ అవుతుంది. సో కమింగ్ డేస్ లో 23rd ఏప్రిల్ లో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కమింగ్ డేస్ లో మీకు ఇంతవరకు తెలియని లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని నేను షేర్ చేయబోతున్నాను మన ఛానల్ ద్వారా. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లియర్ అవుతాయి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారానే నేను ముందు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేయగలుగుతాను మీ సపోర్ట్ తో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.